హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏపీ రాజకీయ పరిస్థితులు చాలా విభిన్నంగా, చాలా అరాచకంగా, చాలా దారుణంగా నడుస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రధాని సభలో రక్షణ విఫలం, ప్రధాని గారికి రక్షణ సరిగా కల్పించలేకపోయిన సందర్భం నుంచి మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా నిన్న మీరు చూస్తున్నారు, చంద్రబాబు గారి కేసులో తప్పుడు పత్రాలన్నీ, ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ పత్రాలన్నీ తగలబెట్టారు నిన్న. చాలా మందిని ఇప్పుడు ప్రకాశంలో కానీ, నంద్యాల జిల్లాలో కానీ తెలుగుదేశం కార్యకర్తలని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా హత్యలు చేయడం జరిగింది. అవి కాకుండా చాలా చోట్ల గొడవలు, తన్నులాట్లు, జనాల్ని కొట్టడం, ఆసుపత్రుల్లో పాలవటం ప్రజలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అన్నిటికీ మూల కారణంగా తీసుకొని ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించే ఉద్దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందనేది పక్కా అభిజ్ఞ వర్గాల సమాచారం మనకి. సో ఆయన ప్లేస్లో ఏబీ వెంకటేశ్వరరావు గారు రాబోతున్నారు, పులి లాంటి వ్యక్తి. సో సింహ స్వప్నం జగన్మోహన్ రెడ్డికి అవుతారు ఏబీ వెంకటేశ్వరరావు గారు రావటం నిజమే అయితే. సో దీని మీద మీ అభిప్రాయం ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ఆఫ్ కమిషన్ సుప్రీం, ఓకే, అది అందరికీ తెలిసింది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు సభ జరగడం జరిగింది. అప్పుడు పోలీసులు విఫలమయ్యారు ఆయనకి రక్షణ కల్పించడంలో. ఈ విధంగా అదేంటంటే అది పోలీస్ హెడ్ ఎవరు స్టేట్లో? స్టేట్ డీజీపీ. అంతే, దానికి స్టేట్ డీజీపీ ఒక ప్రధానికి, దేశ ప్రధాని వస్తే కనీసం భద్రత కల్పించడంలో విఫలమయ్యాడు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి. ఇంకొకటి, రీసెంట్గా ఒక పెన్షన్స్ ఇష్యూస్ వస్తే ఈ విధంగా ఒక 30 మంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా దానికి 33 మంది చనిపోయారంటే దానికి ప్రధాన బాధ్యత చీఫ్ సెక్రటరీ. ఆ రోజు చీఫ్ సెక్రటరీ అంటే వీళ్ళిద్దరూ ప్రధానంగా బాధ్యత వహించాల్సింది. అదేవిధంగా వీళ్ళ కింద ఉండే అధికారులు. అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే పెన్షన్లు ఆపడం జరిగింది అనేది తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి వలన కాదు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ వలన అనేది కనీసం వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినా ఈయన స్టేట్ జవహర్ రెడ్డి స్టేట్ చీఫ్ సెక్రటరీ ఆయన కూడా బాధ్యత తీసుకోలేదు. అదే ఒకరు చెప్పు చేతుల్లో పనిచేసేటప్పుడు ఎందుకు బాధ్యత తీసుకుంటాడు? ఈ రోజు ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, ఈ రోజు స్టేట్ డీజీపీ ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, చీఫ్ సెక్రటరీ ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఈ రోజు ముఖ్యమంత్రి ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఒక జిల్లా చేతిలో రాష్ట్రం మొత్తాన్ని పెట్టుకొని వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ యొక్క మెప్పు కోసం పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఒకే సామాజిక వర్గం. అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టుంటే ఏమని ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్నాడు అంటాడు. ఒకప్పుడు డిఎస్పీలు ప్రమోషన్స్ లో అసలు కమ్మ సామాజిక వర్గం ఒకరు ఇద్దరు కూడా లేరండి. ఆ రోజు 30 మందికి ఇచ్చేసారని ఢిల్లీ వరకు వెళ్ళాడు. తర్వాత ఏం బొచ్చు బికావా జగన్? అబద్ధాలు చెప్పి విష ప్రచారం చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోయినా అది చెప్పింది నేను మీరో కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని శాసన మండలిలో ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు అడిగితే లేరు, ఒకరో ఇద్దరు అని చెప్పారు. అంటే ఆ రోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. ఈరోజు సిగ్గు లేకుండా నీ సొంత సామాజిక వర్గాన్ని ప్రధాన పదవుల్లో పెట్టుకున్నావు జగన్. ఈరోజు స్టేట్ డీజీపీ ఎవడో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఎవరు జవహర్ రెడ్డి, ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అదే విధంగా రీసెంట్ గా ఇతను కొల్లూరు రఘురామి రెడ్డి. ఈ విధంగా అందరినీ ఒక సామాజిక వర్గం వ్యక్తులను పెట్టుకొని నువ్వు ఈ రోజు నీ రాజకీయం చేస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ రోజు ఆ విధంగా చేయలేదే. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలేమో శ్రీరంగ నీతులు, చేసే పనులేమో ఎలాంటి పనులు మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి నీచుడు ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. ఈరోజు స్టేట్ డీజీపీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, మీరు ఒక గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే 5 ఏళ్ళు ఉండిపోతాడు. మీరు ఆలోచించాలి కదా, మీరు చెప్పాలి కదా. ఇంకా అతను చెప్పు చేతుల్లో ఉన్నారంటే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ 1 or 2 days లో, విత్ ఇన్ 1 week లో కరెక్ట్ గా వీళ్ళిద్దరిని పైన వేటు పడుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా కానీ అధికారులు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ తోలు తీస్తారు. ఈ ముఖ్యమంత్రి అప్పుడు ఏం మాట్లాడతాడు చూద్దాం. తొక్కి నార తీస్తారు వీళ్ళకి. ఈ రోజు వీళ్ళ నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటున్నారు కదా, నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్ గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో రేపు చూడబోతున్నారు. ఖచ్చితంగా చుక్కలు చూపిస్తారు. ఏంటి వీళ్ళు తప్పు చేస్తే అంటే కరెక్ట్ గా రూల్స్ ప్రకారం వెళ్తే అందరూ గౌరవిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఏవంటే అవి మాటలు పసుపత్ అంటాడు, చంద్రముఖ్ అంటాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వు చిల్లర వ్యక్తివి కాదు, ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నావు. గౌరవప్రదమైన పదవిలో ఉండేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఆ గౌరవం, ఆ హుందాతనం నీలో ఎక్కడ?
ఒక చిల్లర వ్యక్తిలా మాట్లాడుతున్నావు. రోడ్ను పోయే రోక్కులు కూడా మాట్లాడరు. నీకు తెలియకపోతే నీ పక్కన ఎవరన్నా 100 మందిని సలహాదారులను పెట్టుకున్నావు కదా, వాళ్ళని సలహాదారులను కూర్చోబెట్టి నేను మాట్లాడింటే ఎవడో ఒకటి చెప్తాడు. వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే అయితే నువ్వు ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి, ఆయన నీకంటే పెద్ద ఇదనుకో, ఆయన వల్లే నీ పార్టీ ఈరోజు భూస్థాపితం అయిపోతుంది అనుకో. ఆయన ఏమంటాడు, నీ చెల్లినే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. నీకు సిగ్గు రోషం లేదు కాబట్టి నువ్వు ఇంకేం మాట్లాడలేకపోతున్నావు, అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు. మళ్ళీ నా రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రక్షణ కల్పిస్తాడంట. నేను ఒక వీడియో చూశానండి రీసెంట్గా, ఒక 2 days బ్యాక్. ఒకప్పుడు మహిళల గురించి ఏమన్నాడు అనేది నేను మీకు వినిపిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఈయన ఈ రోజు మాట్లాడుతూ పబ్లిసిటీ ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఈ వీడియో ఒకటి వినిపిస్తాను, వినండి. అంటూ ఉండేవాడు, ఇంట్లో అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఇంట్లో అక్క చెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని. అక్క చెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏమిటి అంటే, కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. అంటే ఆయన పాలన గురించి ఆయనే చెప్పుకుంటున్నారా? ఇది 2019కి ముందు. ఓకే, ఈ రోజు ఈయన పరిపాలన ఎంతమంది ఆడవాళ్ళు జరుగుతున్నదంతా ఆయన చెప్పిన మాటలే జరుగుతున్నా. ఇలాంటి వ్యక్తి తోలు తీయాలంటే కరెక్ట్ ఆఫీసర్ కావాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్లు వచ్చి రేపు స్టేట్ డీజీపీగా ఈ విధంగా బాధ్యతలు తీసుకుంటే ఈ విధంగా తప్పు చేసే వాళ్ళు పోసుకుంటారు. ఇవి పోసుకోవడం వల్ల కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ వస్తుంది. అప్పుడు ఈ ప్రాపర్గా ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ప్రజలు ఎవరికి కావాలో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ప్రజానాయకుడిని ఎన్నుకుంటారు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు చూడండి, చాలా నిదానంగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారు. ఆయన మొన్న ఎలక్షన్ కమిషన్ 6 IPSని 3 IASని బదిలీ చేసిన తర్వాత కొత్త వాళ్ళని నియమించమంటే అంతకంటే దారుణమైన నీచుల్ని మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాడు ఈయన. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్ళి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ వెళ్తాయి. ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్వామి పూజ ఎక్కువ, ప్రజలకు చేయాల్సిన పూజ ఎవరైనా చేయాలి, నువ్వు స్వామి పూజ చేస్తున్నావు. ఈ విధంగా చేస్తే నీ పైన రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? బిస్కెట్లు దొరుకుతాయి వాళ్ళకి, అంతకు మించి ఏం లేదు. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాడు. అవును, ఎందుకు తెలుసా? గతంలో నీకంటే ఎక్కువ చేశారు, నీకంటే పెద్ద అధికారులు. అవును, ఏమయ్యారు? శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చొని చరిత్రలో దరిద్రులుగా మిగిలిపోయారు. నీ చరిత్ర అంతే. రేపు ఈ రోజు నువ్వు అతని కోసం బాగా మాట్లాడుతున్నావు, నీకు అతను ఈ రోజు ఏదో బిస్కెట్లు ఇస్తా ఉండొచ్చు, నీకు ఆ బిస్కెట్లతో కడుపు నిండిపోతూ ఉండొచ్చు. కానీ రేపు చట్టం ముందు నువ్వు దోషిగా నిలబడినప్పుడు నీ కుటుంబం తలదించుకోవాలి. పలానా వ్యక్తి సిఎస్గా చేసిన వ్యక్తి దోషిగా ఈ కేసులు ఈ విధంగా కొంతమందికి ఫేవర్ చేయడం వల్ల రాష్ట్రం ఈ విధంగా నష్టపోయింది అన్నప్పుడు నువ్వు తలదించుకోవాలి. నీ కెరీర్లో నువ్వు సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారి పోతుంది. గుర్తుపెట్టుకో, నీకు కుల పిచ్చుండొచ్చు, ఇంకేదన్నా పిచ్చుండొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం ఎలక్షన్ కమిషన్ చెప్పిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వు. అది ఫాలో కాకుండా ఎక్స్ట్రాలు చేస్తే తీసి పారేస్తారు. మళ్ళీ నువ్వు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. రేపు ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి నిజాయితీ పరులు స్టేట్ డీజీపీగా వస్తే రాష్ట్రం పరుగులు పెడుతుంది, ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నాను. ఓకే అండి, మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.